హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు కోడిగుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఆనియన్స్ కట్ చేసుకొని చిల్లీని కొంచెం బాండీలో ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకున్నాక కొంచెం పసుపు సాల్ట్ వేసుకోండి. అదిగోండి ముందుగా నేను 2 టమాటాలు కట్ చేసుకున్నాను, గుడ్లు ఉడకబెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. చూడండి, ఆనియన్స్ అలాగా ఎర్రగా దోరగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోండి. అవి కూడా 2-3 మినిట్స్ మగ్గాక కారం వేసుకున్నానండి. పులుసు కదా, నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. తర్వాత ఉడకపెట్టిన 4 గుడ్లు వేసేసుకున్నాను. అవి ఘాట్లు పెట్టుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అంతా వేసేసుకున్నాను. అదిగో చూడండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నానండి. అది 5 మినిట్స్ అదిగో చూడండి ఎలా ఉడుకుతుందో. అంతేనండి, రెడీ గుడ్లు పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. అదిగోండి వేడి వేడి గుడ్లు పులుసు రెడీ. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.